హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నాతి చరామి నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. శ్రీధర్ బ్యాంక్ నుండి వెళ్లేసరికి రేఖ పేరెంట్ నుండి వచ్చేసింది. ఆ రోజు శ్రీధర్ కోసమని మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో ఉంచిన బొబ్బట్ల పిండి తీసి వేడివేడిగా బొబ్బట్లు ఒత్తిపెట్టింది. పిల్లలు మాకు మాకు అంటూ గోల చేస్తే వాళ్ళకి తలో 2 చాక్లెట్లు ఇచ్చి ఆడుకోమని పంపించేసింది. శ్రీధర్ వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంది ఇల్లు. అతని కోసం చేసిన బొబ్బట్లు, పులిహోర తెచ్చిపెట్టింది. అవి చూసి, ఏంటి, నువ్వు కూడా వ్రతం చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. అంతవరకు అతడి కోసం ఎదురు తెన్నులు చూసిన రేఖకి ఆ మాటలు వినడంతోనే ఎక్కడలేని కోపం, ఉక్రోషం వచ్చేసింది. ఏ, నేను నోములు వ్రతాలు చేసేదానిలాగా కనిపించడం లేదా నీకు అంది కోపంగా. అదేం కాదు, నువ్వెప్పుడూ ఇలాంటివి చేయగా చూడలేదు నేను అన్నాడు. వెంటనే అతడికి సరళ గుర్తుకొచ్చింది. మొదటిసారిగా భార్యను, రేఖను పోల్చి చూసుకున్నాడు. నిండుగా లక్ష్మీదేవిలా అలంకరించుకుని శాంతి దేవతలా దర్శనమిచ్చింది భార్య. ఉదయం తనకు నమస్కరిస్తూ ఉంటే దీవించడం గుర్తుకొచ్చి అతడి ముఖం ప్రఫుల్లమైంది. తానిటు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్రీధర్పై అనుమానం వచ్చింది రేఖకు. తాను ఏమాత్రం కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా తల్లడిల్లిపోయే శ్రీధర్ ఈరోజు కొంచెం కూడా పట్టనట్టుగా ఉండడం ఆశ్చర్యంతో పాటు బాధని కలిగించింది. సాయంత్రం పేరంటంలో శ్రీధర్ భార్యను చూసిన దగ్గర నుండి ఆమె మనసు అల్లకల్లోలంగా అయిపోయింది. ఇప్పుడు శ్రీధర్ పరాకు దానికి ఆజ్యం పోసినట్టుగా అయింది. అయినా తన కోపాన్ని, బాధని తొక్కిపట్టి, సరేలే, నువ్వు పట్టించుకోనంత మాత్రాన నేనేం చెయ్యనట్టే లెక్క అంది మరింత కోపంగా చూస్తూ. ఎందుకంత కోపం? ఏమైనా నువ్వు చేసిన బొబ్బట్లు చాలా బాగున్నాయి, పులిహోర కూడా అన్నాడు అతి మామూలుగా. థ్యాంక్స్, నువ్వు మెచ్చుకుంటావని చెయ్యలేదు నేను అంది విసురుగా. నిజమే, నా కోసం ఎందుకు చేస్తావు? మీ ఆయన పిల్లల కోసం చేస్తావు గాని అన్నాడు శ్రీధర్ నిష్ఠూరంగా. సంభాషణ అదుపు తప్పుతున్నట్టుగా గ్రహించిన రేఖ వెంటనే టాపిక్ మార్చేసింది. శ్రీధర్, ఫిదా సినిమా చాలా బాగుందట, వెళ్దామా అని అడిగింది. ఏనాడో నువ్వు నన్ను ఫిదా చేసేశావు, ఇంకా సినిమా చూసి కొత్తగా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏముంది అన్నాడు శ్రీధర్. అసలు సంగతి, రేఖతో సినిమాకు వెళ్లడం అంటే పెద్ద ఊరేగింపు కదిలినట్టే. రేఖ భర్త హనుమంతరావు, పిల్లలు అంతా కదులుతారు. సినిమా మధ్యలో పిల్ల రాక్షసులకు 1,00,000 కోరికలు తీర్చేసరికి శ్రీధర్ పర్సు ఖాళీ అయిపోతుంది. డబ్బు ఖర్చైనా రేఖతో కలిసి వెళ్లిన తృప్తి ఏమాత్రం మిగలదతడికి. రేఖ బాధపడుతుందని అప్పుడప్పుడు తప్పనిసరిగా సినిమాకు వెళతాడు. నిజానికి అలా సినిమాకు వెళ్లడం అతడికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. చాలా బాగుందట, సాయి పల్లవి, వరుణ్ చాలా బాగా చేశారట, ప్లీజ్ శ్రీధర్ వెళ్దాం అంది మారం చేస్తున్నట్టుగా. సారీ రేఖ, మరో రోజు వెళ్దాంలే అన్నాడు శ్రీధర్. దాంతో ఇంకేమీ అనలేక మౌనంగా ఉండిపోయింది రేఖ కాసేపు. కానీ లోపల కడుపు మంటగానే ఉంది. సరళ కోసం అతడింటికి వెళ్ళిపోతున్నాడు, సినిమాకి రానంటున్నాడు అనే బాధ పుట్టిందామెకు. ఎక్కడికి వెళదామన్నా ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు, నాతో రావడం ఇష్టం లేదా? అవునులే, అలాగే ఉంటుంది. కొత్తొక వింత, పాతొక రోత అని ఊరికే అన్నారా అంది రేఖ ఏకశక్యంగా. ఏంటి రేఖ, ఇవాళ చాలా వింతగా మాట్లాడుతున్నావు? నేనెప్పుడైనా నిన్ను అలక్ష్యం చేశానా? నువ్వు కోరినదేదైనా కాదన్నానా? కేవలం సినిమాకి రానన్నానని ఇలా మాట్లాడడం ఏమైనా బావుందా అన్నాడు శ్రీధర్ నిష్ఠూరంగా. ఉన్నమాటేగా నేను అన్నది. కొత్త భార్య మోజులో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆ మాట నిజం కాదా అంది సాధిస్తున్నట్టుగా. రేఖ, ఇవాళ నీకేదో అయ్యింది, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అకారణంగా చిటపటలాడిపోతున్నావు. సరే, నువ్విలా మూడాఫ్లో ఉంటే నేనింటికి వెళ్ళినా స్థిమితంగా ఉండలేను. ఇదంతా ఎందుకు, సినిమాకి వెళ్దాం పద అన్నాడు శ్రీధర్. ఏదో విధంగా తన పంతం నెగ్గినందుకు అమితానందపడిపోయింది రేఖ. లోపల పైకి మాత్రం బెట్టుగా, ఎందుకులే, నీకంత ఇష్టం లేనప్పుడు అంది గునుస్తూ. సినిమా చూసి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన శ్రీధర్ను చూసి మనసులోనే బాధపడింది శ్యామలమ్మ. సరళ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండిపోయింది. శ్రీధర్ గూర్చి విన్న దగ్గర నుండి తన భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారిపోయినట్టయిందామెకు.
శ్రీధర్ భోజనం చెయ్యకుండానే మంచం మీద వాలిపోయాడు. సరళ అన్నీ సర్దిపెట్టి వచ్చి పడుకుంది. శ్రీధర్ రేఖల గూర్చి ఆలోచనలతో నిద్ర పట్టలేదామెకు. శ్రీధర్ కూడా అటు ఇటూ పడకలో కదలసాగాడు. ఉదయం ఎంత ప్రశాంతంగా ఇంట్లో అనిపించిందో రేఖ సమక్షంలో అంత చికాకును కలిగించిందతడికి. అలా అని సరళ మీద అయిష్టం ఏర్పడింది లేదు. అతనికి ఎందుకో రేఖ మాటలు, ప్రవర్తన రుచించలేదు. ఎక్కడో ఏదో వెలితిగా అనిపించిందతడికి. మీ ఆవిడ చాలా అందంగా ఉంటుంది కదూ శ్రీధర్ అంది హఠాత్తుగా. ఉంటుంది కాబోలు. అయితే ఇప్పుడేమిటట అన్నాడు శ్రీధర్ ఆ సంభాషణ ఇష్టం లేనట్టుగా. ఏం లేదు, చెప్పడం మర్చిపోయాను. నేను పేరంటానికి వెళ్ళాను కదా, అక్కడికొచ్చింది మీ ఆవిడ, అప్పుడు చూశాను అంటూ శ్రీధర్ ముఖం వైపు పరిశీలనగా చూసింది. వస్తే ఏంటి? ఎందుకు ఆ సంగతి చెప్పడం నాకు? అయినా మనిద్దరం మాట్లాడుకోవలసిన ముఖ్య విషయమా అది అన్నాడు శ్రీధర్ కోపంగా. ఎందుకు శ్రీధర్ అంత కోపం? నీ భార్యను నేను చూశాననా, లేక ఆవిడ అక్కడికి వచ్చిందనా అంది కవ్వింపుగా. పిచ్చిగా మాట్లాడుకు. ఆవిడ ఎక్కడ ఊరేగితే నాకేంటి? ఇంకో మాట మాట్లాడావంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు శ్రీధర్ విసుగ్గా. అది కాదు శ్రీధర్, కొత్తగా పెళ్ళైన భార్యని ఇంటి దగ్గర వదిలి నువ్విలా నా దగ్గరకు వస్తున్నావని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఒకరిద్దరూ నన్ను చూసి మీ ఆవిడతో ఏదో చెప్పారు అంది రేఖ దీనంగా చూస్తూ. చెప్పనివ్వు, మంచిదే కదా. ఏదో ఒకరోజు ఆవిడకు మన సంగతి తెలియవలసిందే కదా. ఎవరో ఏదో అనుకుంటారని నా మనసు చంపుకోమంటావా? నిన్ను చూడకుండా ఉండలేనని తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు శ్రీధర్. రేఖకు కావలసింది అదే. శ్రీధర్ నిత్యం తనని ఆరాధిస్తూ ఉండాలి. అమాయకురాల్లో పోజు పెడుతూ ఎప్పటికప్పుడు శ్రీధర్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్రీధర్, నువ్వు రోజు ఇక్కడికి వస్తూ ఉండడం మీ ఆవిడ ఎంత తిట్టుకుంటుందో నన్ను. రేఖ ముఖమంతా ఏదో తెలియని ఆందోళనకు లోనైనట్టుగా చూస్తూ రేఖ కళ్ళలో కదలాడిన దిగులు చూసి కరిగిపోయాడు శ్రీధర్. నీకు కూడా ఇదేం పిచ్చి రేఖ? నేనుండడం నీకిష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను అంటూ లేవబోయాడు. మనసులో మాత్రం నేనంటే రేఖకు ఎంత పిచ్చి ప్రేమ అనుకున్నాడు అమాయకంగా, ఆమె పన్నుతున్న ఉచ్చుగూర్చి తెలియక. అది కాదు శ్రీధర్, మొన్నక్కడకు వచ్చిన వాళ్ళందరూ నన్నొక దోషిని చూసినట్టు చూశారు. తలెత్తుకోలేకపోయాననుకో. ఎంతైనా ఆవిడ నీకు కట్టుకున్న భార్య కదా. ఆవిడకున్న స్థానం నాకెక్కడుంటుంది చెప్పు అంది రేఖ రెట్టిస్తున్నట్టుగా. స్టాప్ దట్ నాన్ సెన్స్ రేఖ. ఎవరు ఏమనుకున్నా నా మనసులో స్థానం నీదేనని, మరెవరికీ తావు లేదని చెప్పాను. గుర్తులేదా? నా కోసం నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఎన్ని అవమానాలు భరిస్తున్నావో నాకు తెలియంది కాదు. ఎవరో ఏదో అన్నారని, అనుకుంటారని నిన్ను వదులుకుంటానా చెప్పు అన్నాడు రేఖ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. రేఖ ఏదైతే ఆశిస్తూ ఈ సంభాషణ తెచ్చిందో అది పూర్తిగా నెరవేరినట్టయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్ తన చేయి జారిపోకూడదని ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా ఏదో ఒక కథ అల్లి అతడిని మభ్యపెడుతూనే ఉంది రేఖ. ఆమెకు తన పబ్బం గడిచిపోతే చాలని ఉంటుంది తప్ప ఎవరేమనుకున్నా కొంచెం కూడా లెక్క చేయదు. అటు తన సంసారం కావాలి, ఇటు శ్రీధర్ కూడా చెయ్యి దాటిపోకుండా ఉండాలని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటుంది. ఆ రోజు శ్రీధర్ అలసిపోవడంతో బ్యాంకు నుండి సరాసరి ఇంటికొచ్చేశాడు. అతడు ఆ టైంలో వస్తాడని ఏమాత్రం ఊహించలేదు సరళ. అతడు వచ్చేసరికి శ్రీధర్ చదువుకునే టేబుల్ ముందు కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. అతడిని చూడడంతోనే లేచి నిలబడింది. అదేమీ గమనించనట్టుగా బట్టలు మార్చుకోసాగాడు శ్రీధర్. భోజనం వడ్డించేందుకు కిందికి వెళ్ళింది సరళ. లుంగి కట్టుకుంటూ యథాలాపంగా సరళ వదిలి వెళ్లిన పుస్తకమేంటో చూశాడు శ్రీధర్. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన మందాకిని నవల. అందులో కథానాయకి మందాకిని వ్యసనపరుడైన భర్తను మంచి మనిషిగా, చక్కని రచయితగా మార్చుతుంది ఎంతో ఓర్పుతో. తన గూర్చి సరళ కూడా అలా ఆలోచిస్తుంటుందేమోనన్న ఆలోచన రాగానే అతడి పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఎంత పిచ్చిది అమ్మాయి అనుకున్నాడు. అసలే అందగాడైన శ్రీధర్ నవ్వితే మరింత అందంగా కనిపిస్తాడు. పెళ్లిపీటల మీద ఆ నవ్వు చూసి సరళ హిప్నటైజ్ చేసినట్టుగా కట్టిపడేసిందామెను కొన్ని క్షణాలు. ఈరోజు కూడా అతడి నవ్వు ముఖాన్ని అదే మైకంతో చూసింది. టేబుల్ మీద ఇద్దరికీ భోజనం వడ్డించడం చూసి ముఖం చిట్లించాడు శ్రీధర్. నువ్వింకా భోజనం చేయలేదా? ఇలా కాచుకుని కూర్చోవడం నాకు నచ్చదు అన్నాడు శ్రీధర్. నాకు ఒక్కతినే తినే అలవాట్లేదు. ఈ మధ్య అత్తయ్య గారిని రాత్రిపూట భోజనం మానేయమన్నారు.
భారంగా ఉందని ఈ పూట పలహారం కూడా చెయ్యలేదు అత్తయ్య గారు అంది సంజాయిషి ఇస్తున్నట్టుగా సరళ. ఆ రోజు తల్లి కొడుకులు ఘర్షణ పడిన దగ్గర నుండి శ్యామలమ్మ కొడుక్కి భోజనం వడ్డించడం మానుకుంది. శ్రీధర్ విసుక్కున్నా ఆవిడ లక్ష్య పెట్టలేదు. చివరికి శ్రీధర్ అడ్జస్ట్ అయిపోయాడు. ఆ రోజు మరో మెట్టు ముందుకెళ్ళిందావిడ. ఆవిడ ప్రోద్బలం మీదే అతడితో పాటు భోజనం వడ్డించుకుంది సరళ. తల వంచుకుని గబగబా అన్నం తినేసి వెళ్ళిపోయాడు శ్రీధర్, ఎవరో తరుముతున్నట్టుగా. సరళ మాత్రం నిదానంగా భోజనం చేసి అన్నీ సర్దుకుని వచ్చింది. సరళ వచ్చేసరికి శ్రీధర్ నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. నుదుటి మీద అందంగా పడిన ఉంగరాల జుట్టు ఒకసారి సవరించాలనిపించిందామెకు. కానీ అతన్ని తాకేందుకు ధైర్యం చాలలేదు. అతని మీద తనకి అన్ని హక్కులు ఉన్నా బలవంతంగానో దొంగతనంగానో దాన్ని పొందాలి అంటే ఇష్టంగా అనిపించలేదు సరళకు. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి అంతకుముందు సగం చదివి వదిలేసిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. శ్రీధర్కి మొదటి నుండి తన పనులు తాను చేసుకోవడం అలవాట్లేదు. ప్రతి చిన్న పనికి తల్లి మీద ఆధారపడ్డమే. శ్యామలమ్మకు ఒంట్లో బాగుండకపోతే తప్ప తనకు తాను ఏ పని చేసుకోడు శ్రీధర్. ఉదయం లేచిన దగ్గర నుండి టూత్పేస్ట్ మొదలుకొని స్నానానికి నీళ్ల వరకు సోపు టవల్తో సైతం ఏది ఎక్కడుందో చూసుకోడు. ఆఖరికి బట్టలు కూడా శ్యామలమ్మ తీసి పెట్టవలసిందే. దూరంగా ఉన్న వాళ్ళిద్దరినీ కలపాలని ఆశపడుతున్న శ్యామలమ్మ అనారోగ్యం వంకతో కొడుక్కి సంబంధించిన ఏ పని ముట్టుకోవడం మానేసింది. అన్నీ సరళే చూడవలసి వస్తున్నది. ఇష్టం ఉన్నా లేకపోయినా సరళని వద్దని వారించలేకపోతున్నాడు శ్రీధర్. నిద్ర లేవగానే బ్రష్ మీద పేస్ట్ వేసి ఎదురుగా పెడుతుంది. ముఖం కడుక్కుని వచ్చాక పొగలు చిమ్మే కాఫీ, న్యూస్ పేపర్ సిద్ధంగా టేబుల్ మీద ఉంచుతుంది. కాఫీ తాగుతూ పేపర్ చదువుతాడు. పేపర్ చదవడం పూర్తయ్యేసరికి స్నానానికి నీళ్లు తోడుతుంది. అతడు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి టిఫిన్ రెడీగా ఉంచుతుంది. ఆ రోజు వేసుకునే బట్టలను బట్టి బూట్లు గాని చెప్పులు గాని ఇంచుమించు ఎదురుగా ఉంచుతుంది. ఏదీ నోరు తెరిచి అడగవలసిన అవసరం రాకుండా అన్నీ అమరిపోతూ ఉండడంతో సరళతో మాట్లాడవలసిన బాధ లేకుండా పోయింది శ్రీధర్కి. మొదట్లో సరళంటే విసుక్కున్న శ్రీధర్ రాను రాను సరళందించే కాఫీకి పేపర్కు అలవాటు పడిపోయాడు. ఒక్క నిమిషం ఏది అటు ఇటు అయినా అతడి చూపులు సరళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎంత సవ్యంగా జరిగినా ఉదయం పూట మాత్రం అన్ని పనులు సిస్టమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఇంట్లో. జీతాల రోజు కావడంతో శ్రీధర్ ఎప్పటికంటే పెందలాడే వచ్చేశాడింటికి. ఎప్పట్లాగే జీతం కవర్ తీసి తల్లి చేతిలో పెట్టాడు. నాకెందుకు బాబు ఇది, నీ భార్యకు ఇవ్వు. మునిపటిలాగా నేను లేచి తిరగగలుగుతున్నానా నాన్న? ఇక నుండి అన్నీ అదే చూసుకుంటుంది అంది శ్యామలమ్మ. అవన్నీ నాకు తెలీదు, నీకు నచ్చినట్టుగా చేసుకో. ఎల్లుండి రేఖ పుట్టినరోజుకి 2000 తీసుకుంటున్నాను, రేపు రేఖకు చీర కొనడానికి అంటూ వెళ్ళబోయాడు శ్రీధర్. ఎల్లుండి సరళ పుట్టినరోజట. పుట్టినరోజుకు చీర కొనుక్కోమని వాళ్ళ అన్నయ్య ఎంవో చేశాడు. మనం కూడా ఏదన్నా కొంటే బాగుంటుంది అంది శ్యామలమ్మ. బాగుంటే మీరిద్దరూ వెళ్ళి కొనుక్కోండి అన్నాడు శ్రీధర్ విసుగ్గా. ఏమిట్రా నువ్వు, నేను బజారుకు వెళ్ళగలననే అంటున్నావా ఈ మాట? అంది శ్యామలమ్మ విసుగు కోపం నిండిన కంఠంతో. అయితే ఏంటంటావు? ఆవిడ్ని వెంటేసుకుని బజారుకు పోనా? నా వల్ల కాదు అన్నాడు శ్రీధర్ ఖచ్చితంగా. ఎందుకు పోకూడదు? అది నీ కట్టుకున్న పెళ్ళమే గాని ఉంచుకున్నది కాదు కదా అంది కోపంగా. ఆ మాట వినడంతోనే తోక తొక్కిన తాచులా లేచాడు శ్రీధర్. కట్టుకున్నదో ఉంచుకున్నదో ఎవరైనా నాకు రేఖ తర్వాతే. మరోసారి ఇటువంటి సంభాషణ వస్తే నేను మనిషిని కాను అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు శ్రీధర్. అనవసరంగా కొడుకుని రెచ్చగొట్టానే అనుకుంది శ్యామలమ్మ. శ్రీధర్ రాకముందు ఇదే మాట ఎంతో మృదువుగా కొడుక్కు చెప్పి ఒప్పించాలని బజారుకు పంపాలి అనుకుంది శ్యామలమ్మ. కానీ అంతా తారుమారైపోయింది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సరళ సిగ్గుతో చితికిపోయింది. శ్రీధర్ ఎదుట పడాలంటే బిడియంగా అనిపించింది. తన పుట్టినరోజు మూలంగా ఆ తల్లి కొడుకుల మధ్య గొడవ వచ్చిందని బాధపడింది. పుట్టినరోజు జరుపుకోవాలన్న ఉత్సాహం కూడా చచ్చిపోయింది సరళకు. శ్రీధర్ మూడ్ కూడా పాడైపోయింది. తన కోసం లోకోపవాదికి కూడా వెనుదీయకుండా నిత్యం తనని సంతోషపెట్టాలని చూసే రేఖకు ప్రేమగా ఒక చీర కొనడం కూడా పెద్ద రాద్ధాంతానికి దారితీసిందని మదనపడ్డాడు. వెళ్లాలని లేకపోయినా తన కోసం రేఖ ఎదురు చూస్తూ ఉంటుందని వెళ్ళాడు ఆమె ఇంటికి. ముందుగా ఫోన్ చేయడం వలన శ్రీధర్ వెళ్లేసరికి సిద్ధమై కూర్చుంది రేఖ. డీలా పడిన ముఖంతో వచ్చిన శ్రీధర్ను ఆశ్చర్యంగా చూసింది రేఖ. కొంపదీసి తన కొత్త చీర హుష్కాకి అయిపోతుందా ఏంటి అనుకుంది మనసులోనే. అతడికి మంచినీళ్లు తెచ్చిస్తూ, అదేంటి శ్రీధర్ అలా ఉన్నావు అని అడిగింది రేఖ ఆదుర్దాగా చూస్తూ. ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అన్నాడు శ్రీధర్.
అయితే వేడిగా కాస్త టీ చేసి తీసుకొస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది. ఏం అవసరం లేదు కానీ బయలుదేరదాం పద అంటూ లేచాడు. అదేంటి శ్రీధర్, ఎప్పుడూ లేనిదలా ఉన్నావు? నిజంగా తలనొప్పేనా, లేక ఇంకేదైనా జరిగిందా? నాతో చెప్పవచ్చు కదా అంది గోముగా. ఏం లేదని చెప్పాను కదా, ఎందుకలా వేధిస్తారు నన్ను అన్నాడు విసుగ్గా శ్రీధర్. ఇంటి దగ్గర ఏదో జరిగిందని అర్థమైంది రేఖకు. వేధిస్తారు అని బహువచనం వాడావంటే నిన్ను వేధించే వాళ్లలో నేనుగాక ఇంకెవరో ఉన్నారనేగా అర్థం. ఏం జరిగిందో నాతో చెప్పు అంది ఆరాగా. నువ్విప్పుడు లా పాయింట్లు లాగితే చెప్పే ఓపిక నాకు లేదు గాని పద వెళ్దాం అన్నాడు తొందర పెడుతున్నట్టుగా. వెంటనే శ్రీధర్ చేయి పట్టుకుని లాగి కూర్చోబెట్టింది. విషయం చెప్పేదాకా కదలను అంటూ. శ్రీధర్కి చెప్పక తప్పలేదు. ఎల్లుండి ఆవిడిగారి పుట్టినరోజట, ఆవిడకు కూడా చీర కొనమంది అమ్మ అన్నాడు శ్రీధర్. అది వినడంతోనే అప్పుడే నాకు పోటీ మొదలైపోయిందన్నమాట అని మనసులో అనుకుంది రేఖ. పైకి మాత్రం అదేమీ కనిపించనీయకుండా, ఓ సింతేనా, నేనింకేదో అనుకుని హడలిపోయాను. పోనీ తనకి కూడా ఒక చీర కొనరాదు శ్రీధర్ అంది ఎంతో ఉదారంగా. ఎందుకు, వాళ్లే చూసుకుంటారులే అన్నాడు శ్రీధర్ ఉదాసీనంగా. అది కాదు శ్రీధర్, నాకు కొంటూ ఆవిడకు మానేస్తే లేనిపోని గొడవ అవుతుంది ఇంట్లో. దాంతో నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. డబ్బులు లేకపోతే చెప్పు, నాకు కొనడం మానేసి ఆవిడకు కొను, ఇంతలో కొంపలేమి అంటుకుపోవులే అంది రేఖ త్యాగమూర్తిలాగా ముఖం పెట్టి. ఉంచుకున్నది అని తల్లి రేఖనన్న మాట గుర్తుకొచ్చింది శ్రీధర్కి. ఎంత మంచిది రేఖ, ఎంత మంచిగా ఆలోచిస్తుందో వాళ్ళకేం తెలుసు అనుకున్నాడు శ్రీధర్. రేఖ మాటలతో ఆమెపై ప్రేమ రెట్టింపయింది శ్రీధర్కి. రేఖకి కావలసింది కూడా ఇదే. నువ్వందరి కోసం ఇలా ఆలోచించి నీ ఆనందాన్ని కూడా వదులుకుందుకు సిద్ధమైపోతావు. అక్కడ నిన్ను ఎంత నీచంగా జమ కట్టారో తెలుసా అన్నాడు బాధగా శ్రీధర్. అదా నీ బాధ? అనుకోని శ్రీధర్, ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. నీ పెదవుల మీద చిరునవ్వు మాయనంత వరకు అంటూ శ్రీధర్ జుట్టులోకి వేళ్లు పోనించి చిందరవందరగా చేసేసింది రేఖ. ఆ క్షణంలో ఆమెకు ముందు రోజు కొడుకన్న మాటలు, విధించిన షరతులు గుర్తుకు రాలేదు. కొడుకు ప్రశ్నించకుండా ఉండాలని శ్రీధర్ వచ్చే టైంలో అతడికి ట్యూషన్ ఏర్పాటు చేసింది. ఖరీదైన బహుమతులు ఎన్నో కొనిచ్చి వాడిని మరిపించింది. దినకర్కి అమ్మ చాలా మంచిది అనే భావన కలిగి జరిగిందంతా మర్చిపోయాడు. ఈరోజు శ్రీధర్తో ఎంతో ఎమోషనల్గా మాట్లాడి అతడిని బుట్టలో వేసేసింది. రేఖ మాటలు వినడంతోనే అతడికి నోటి వెంట మాట రాలేదు. ఆనందంతోనూ అభిమానంతోనూ రేఖ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నోటితో చెప్పలేని భావాన్ని ఆ చేత ద్వారా రేఖ గ్రహించింది. గర్వంగా మనసులోనే నవ్వుకుంది. షాపుకు వెళ్ళాక 2-3 వేలు పెట్టి మంచి చీర కొంటానని చెప్పినవాడు కాస్త 1500లో 2 చీరలు తీయడంతో అప్పుడే నా వాటాలో ఈవిడ భాగం కొట్టేసింది అనుకుంది రేఖ అసూయగా. కానీ అదేం తన ముఖంలో కనిపించనీయకుండా మందహాసంతో చూసింది వాటివైపు. శ్రీధర్ మనసు శాంతించింది. ఇంటికి వచ్చాక తాను తెచ్చిన చీర తల్లి మీద గిరాటేశాడు శ్రీధర్. శ్యామలమ్మకు కోపం వచ్చినా ఏమనలేదు. ఏమంటే ఏం రాద్ధాంతం చేస్తాడో అని భయపడిందామె. సరళను పిలిచి ఇచ్చిందా చీర శ్యామలమ్మ. జరుగుతున్నదంతా ప్రేక్షకురాలిలా చూస్తూనే ఉంది సరళ. అయినా ఏమీ మాట్లాడకుండా ఆ చీర తీసుకుంది. భర్త చేతలతో ఆ చీరపై ఆమెకు ఎలాంటి స్పందన కలగలేదు. నిర్లిప్తంగా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్న పంపిన డబ్బుతో చీర తీసుకుందామనుకుంది సరళ. ఈ సంఘటనతో పుట్టినరోజు జరుపుకోవాలన్న ఆలోచనే అణగారిపోయింది. ఇంట్లో ఉండగా ఉన్నంతలో పుట్టినరోజు చాలా ఉత్సాహంగా జరుపుకునేది. అన్నతోనో ఫ్రెండ్స్తోనో కలిసి సినిమాకు వెళ్ళేది. కానీ ఇక్కడ ఎంత చర్చ, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. ఎప్పటికప్పుడు మనసు చిక్కబట్టుకుని ఎలాగోలా కాలక్షేపం చేద్దామన్నా ఇలాంటి సంఘటనలు సరళ మనసులో కల్లోలం రేపుతూనే ఉన్నాయి. సమాంతర రేఖల్లా కలవని మనసులతో ఎంతకాలమిలా అనే ప్రశ్న ముల్లులా బాధిస్తూనే ఉంది. పవిత్రమైన వివాహ బంధానికి విలువిచ్చి తల్లిదండ్రులను అత్తగారిని బాధించకూడదని ఎదురు తిరుగుతున్న మనసును జోకొట్టి గడిపేస్తోంది సరళ నిర్లిప్తంగా. మరునాడు ఉదయం శ్రీధర్ టిఫిన్ కూడా తినకుండా హడావిడిగా తయారై ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా బయటకెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం రాత్రి 11 గంటలకు గాని ఇల్లు చేరలేదు. శ్రీధర్ వచ్చాక అతడికి భోజనం వడ్డించి డైనింగ్ టేబుల్ దగ్గర చాలాసేపు ఎదురు చూస్తూ నించుంది సరళ. కానీ శ్రీధర్ వస్తూనే బట్టలు మార్చుకుని మంచం మీద వాలిపోయాడు. ఈ మధ్య శ్రీధర్ వచ్చే వరకు కాచుకుని ఉండడం అలవాటైన సరళ ఆ రోజు కూడా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఎంతకు శ్రీధర్ వస్తున్న అలికిడి వినిపించకపోవడంతో
గదిలోకి వెళ్లి చూసింది సరళ. నిద్రపోతూ కనిపించాడు శ్రీధర్ మంచం మీద. వస్తున్న నిట్టూర్పును బలవంతాన అణుచుకుని వచ్చేసింది అక్కడి నుంచి. తనకి కూడా భోజనం చెయ్యాలనిపించక అన్నీ సర్దిపెట్టి మంచినీళ్లు తాగి పడుకుంది సరళ. పక్క మీద వాలి శ్రీధర్ వైపు చూసింది. ప్రశాంతంగా, మరెంతో అమాయకంగా ఉంది అతడి ముఖం. ఇంత అమాయకత్వం ఉన్న ఇతడిలో అంత కర్కశత్వం ఎలా దాగుందో అర్థం కాలేదు సరళకు. తన మంచం మీద చోటివ్వకపోయినా సరళ కింద పడుకోవడం నచ్చలేదు శ్రీధర్కి. 2-in-1 ఉపయోగపడే దివాన్ కాట్, దాని మీదకి ఫోమ్ బెడ్ కొని తెచ్చాడు ఒకరోజు. తన కోసం అవి కొని తెచ్చినందుకు సంతోషించాలో, లేక శాశ్వతంగా భార్య పడక వేరని నిర్దేశిస్తున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు అత్తాకోడళ్ళిద్దరికీ. పడుకున్న ఫోమ్ బెడ్ ఏమీ సుఖాన్నివ్వలేకపోయింది సరళకు. తాను ఆ ఇంటికి వచ్చి 4 నెలలు గడిచిపోయాయి. తన స్నేహితులంతా తనని ఆట పట్టిస్తూ ఎంతో చిలిపిగా ఉత్తరాలు రాస్తున్నారు. అందులో ఒక్కటైనా తన అనుభవంలోకి వచ్చిందా అనుకుంది సరళ. మనసంతా భారం కాగా ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టేందుకు లేచి కూర్చుంది. తాను చదివిన పుస్తకాలలోని మంచి మంచి సంఘటనల్ని గుర్తు చేసుకుంది మనసును దారి మళ్లించేందుకు. కానీ సాధ్యం కాలేదు. సాయంత్రం రేడియోలో విన్న పాట హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆమెకు. పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా, దండగైపోయింది సెందరయ్యా అని. ఒక్కసారిగా చలిగాలి వచ్చి శరీరాన్ని గిలిగింతలు పెట్టినట్టుగా అనిపించింది. లేచి వెళ్ళి కనిపిస్తున్న వెన్నెలను, రేగుతున్న ఆలోచనలను అరికట్టేందుకు కిటికీ తలుపులు వేసి బోల్ట్ పెట్టింది. కిటికీనైతే మూసివేయగలిగింది, కానీ మనసుని వయస్సుని జోకొట్టలేకపోయింది. లేచి వెళ్ళి పెళ్లికి తన ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రజెంట్ చేసిన వాక్మెన్ తీసి పాటలు క్యాసెట్ పెట్టి ఇయర్ ఫోన్స్ చెవిలో అమర్చుకుని పడుకుంది. మరునాడు ఉదయం సరళకి ఇష్టం లేకపోయినా బలవంతాన లేని ఓపిక తెచ్చుకుని సరళకు స్వయంగా తలంటి స్నానం చేయించింది శ్యామలమ్మ. అసలే పొడవైన జుట్టు సరళది. పుట్టింట్లో అయితే అన్నపూర్ణమ్మ ఓపికగా జడల్లేది. ఇప్పుడు సరళ వేసుకోవడంతో అన్నీ చిక్కులు చిక్కులుగానే జడల్లుకోసాగింది. అది చూసిన శ్యామలమ్మ సరళను దగ్గరకు పిలిచి జడంతా విప్పి చిక్కులన్నీ తీసి వదులుగా జడల్లింది. ముందు రోజు మాలకట్టి ఉంచిన కనకాంబరం పూలు తలలో తురిమింది. ప్రత్యేకంగా ఎటువంటి అలంకరణ చేసుకోకపోయినా సరళ అందంగానే కనిపించింది ఆవిడ కళ్లకు. వెంటనే సరళ చెక్కిళ్ళు నిమిరి ముద్దు పెట్టుకుంది. అబ్బాయి తెచ్చిన కొత్త చీర కట్టుకురా అమ్మా అంది శ్యామలమ్మ. ఇప్పుడు అదేమీ వద్దత్తయ్యా అంటూ అయిష్టంగా ముఖం పెట్టింది. వాడి కోసం కాదమ్మా, నా కోసం కట్టుకో అంది శ్యామలమ్మ లాలనగా. ఆ మాటతో కరిగిపోయిన సరళ ఆ చీర కట్టుకుని వచ్చి అత్తగారి కాళ్లకు నమస్కరించింది. వేడివేడి పాయసాన్ని గిన్నెలో వేసి, ఇది అబ్బాయికిచ్చిరా అమ్మా అంది. సంకోచిస్తూ అక్కడే నిలబడిపోయింది సరళ. అతడిని సాధించి కొన్న చీరతో అతడి ముందుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందామెకు. అది గ్రహించినట్టుగా, పర్వాలేదమ్మా, వెళ్ళు, వాడి కోపం ఎంతసేపు, తాటాకు మంటలా కొద్దిసేపే, నేనున్నాను కదా, వెళ్ళిరా అంది ధైర్యం చెబుతున్నట్టుగా. తప్పదన్నట్టుగా పాయసం తీసుకుని వెళ్ళింది సరళ. ఆఫీస్కు వెళ్లేందుకు తయారవుతున్న శ్రీధర్కు సరళ పడక మీద ఉన్న వాక్మన్ కనిపించింది. వెంటనే చేతుల్లోకి తీసుకుని ఆన్ చేసి టేబుల్ మీద పెట్టి షర్టు వేసుకోసాగాడు. తల నిండా పూదండ దాల్చిన దానే మొలక నవ్వుల తోడ మురిపించబోకే అంటూ చాలా మధురంగా వినిపించసాగింది. ఏమో అనుకున్నాను, సరళది మంచి టేస్టే అనుకున్నాడు శ్రీధర్. నీ మేనిలో పచ్చ చామంతి అందాలు, నీ నీలవేణిలో నిమిడే ఆకాశాలు అంటూ మధురంగా వినిపిస్తున్న పాటను సరళ రాకతో టక్కున ఆపేశాడు శ్రీధర్. పాయసం గిన్నె అక్కడ పెట్టి ఒకసారి శ్రీధర్ వైపు వాక్మన్ వైపు నిశితంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరళ దెబ్బతిన్నట్టుగా. ఆ చూపు సూటిగా శ్రీధర్ గుండెను తాకింది. వెనక్కి తిరిగినా ఆమె రూపు ముగ్ధ మనోహరంగా అనిపించడంతో ఒక్క క్షణం శ్రీధర్ మైమరిచిపోయాడు. ఎంత వద్దనుకున్నా ఏదో బలీయమైన శక్తి సరళ వైపు శ్రీధర్ని లాగుతోంది. ఆమెను కోరుకోవడం తప్పు, రేఖకు ద్రోహం చేసినట్టవుతుంది అనుకునే శ్రీధర్ ఆలోచన క్షణక్షణానికి వీగిపోతోంది. పాట ఆపేసినా అందులో చరణాలు శ్రీధర్ మనసులో మార్మోగసాగాయి. ఆ వర్ణనంతా అతికినట్టుగా సరిపోయింది సరళకు అనుకున్నాడు. విశాలమైన కళ్లతో, గులాబీ రేకుల వంటి పెదవులు, సంపెంగ వంటి ముక్కు, నిత్యం రాగరంజితమైనట్టు కనిపించే చెక్కిళ్లతో చూపరులను మైమరిపింపచేస్తుంది సరళ రూపం. తాను ఇంత నిరాదరణ చేసిన పన్నెత్తి ఒక్క మాట అనక ఎంతో ఓర్పుగా సేవలు చేస్తున్న సరళకు నేనేమిస్తున్నాను? చీత్కారాలు తప్ప. అతని హృదయం లోపల తప్పు చేస్తున్నాననే అపరాధ భావన చోటు చేసుకుందే అతడికి తెలియకుండానే.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా రేఖ ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. అతడు వెళ్ళేసరికి దినకర్ ట్యూషన్కి వెళ్ళిపోయాడు. మిగతా పిల్లలు లోపల చదువుకుంటున్నారు. హనుమంతరావు ఇంకా ఇంటికి రాలేదు. ముందు రోజు శ్రీధర్ తమని హోటల్కి తీసుకెళ్లి సంతోషపెట్టిన తీరు వారందరికీ ఎంతో నచ్చింది. అతడు తమ ఇంటికి ఎందుకు వస్తున్నాడనే ఆలోచన, అనుమానం ఎవరికీ లేకుండా పోయింది. చివరికి దినకర్కి కూడా అంతకుముందు వ్యతిరేకించినట్టుగా వ్యతిరేకించలేదు అతడి రాకను. ఆ రకంగా అందరినీ మేనేజ్ చేయగలిగింది రేఖ. ఈరోజు నువ్విక్కడికి రావేమోననుకున్నాను శ్రీధర్ అంది రేఖ. ఎందుకని అన్నాడు శ్రీధర్ యథాలాపంగా. అలవాటుగా కాళ్ళు నిజంగా లాక్కొచ్చాయి. నిజంగా రావాలని కాదతడి ఉద్దేశం. దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అంది తల ఎగరేస్తూ. అలాంటివేం లేవులే అన్నాడు శ్రీధర్. కాదులే శ్రీధర్, ఇవాళ తొందరగా ఇంటికెళ్ళు. మీ ఆవిడను ఎటైనా తీసుకువెళ్ళు అంది రేఖ. ఆ మాటలు విని అయిష్టంగా ముఖం పెట్టాడు శ్రీధర్. తప్పు శ్రీధర్, నా పుట్టినరోజుని నిన్న ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నావు. అలాంటిది ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే మీ ఆవిడ నన్ను తిట్టుకుంటుంది. అలా అంది కానీ నిజంగా శ్రీధర్ వెళ్ళాలని కాదామె ఉద్దేశం. తన మంచితనం శ్రీధర్ ముందు ప్రదర్శించడానికి మాత్రమే రేఖ అలా అంది. ఆ మాట వినడంతోనే శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. నిన్న మొన్న ఈరోజు ఉదయం సరళ పట్ల తాను ప్రవర్తించిన తీరు, మొరటుదనానికి అతడు లోలోపల బాధపడుతూనే ఉన్నాడు. దానికి తోడు ఇప్పుడు రేఖ వెళ్ళకపోతే ఎలా అని అనునయంగా మాట్లాడడంతో వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. ఆమె మాట వరుస కంటుందనే విషయాన్ని అతడు గమనించలేదు. అందుకే హఠాత్తుగా లేచి వెళ్తాను రేఖ అన్నాడు శ్రీధర్. ఏదో చెప్పాలని తెరిచిన రేఖ నోరు తెరిచినట్టే ఉండిపోయింది. పెద్ద పెద్ద అంగలతో గేటు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది రేఖ. ఇన్నాళ్లుగా కూడగట్టుకుంటున్న తన సంపదనంతా ఎవరో కొల్లగొట్టి తీసుకుపోతున్నట్టుగా భావించింది రేఖ. అంతులేని కథ సినిమాలో నారాయణరావులా పక్కింటమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక పాట పాడుతూనే ఉంటుంది. ఆ అమ్మాయి పని చేసినంతసేపు ఆ గొంతు వినబడుతూనే ఉంటుంది. మధురమైన ఆ గొంతులో ఏ రాగం పలికినా హాయిగా ఉంటుంది వినేందుకు. సరళ మనసు బాగున్నప్పుడల్లా ఉపశాంతి కోసం డాబా మీదకు వెళ్ళి ఆ పాటలు వింటూ ఉంటుంది. కింద గేటు చప్పుడైతే తొంగి చూసింది సరళ. ఎదురుగా గేటు తెరుచుకుని లోపలికొస్తూ కనిపించాడు శ్రీధర్. అలవాటుకి భిన్నంగా అలా పెందలాడే ఇంటికొచ్చిన శ్రీధర్ని చూసి ఆశ్చర్యపోయింది సరళ. వెంటనే కాఫీ పలహారాలు సిద్ధం చేసేందుకు కిందకు దిగి వంటగదిలోకి వెళ్ళింది. ముఖం కడుక్కుని వస్తూ, కాఫీ ఏమైనా ఉందా అన్నాడు శ్రీధర్ వంటింట్లోకి తొంగి చూస్తూ. అతని కంఠంలో అంతకు ముందెప్పుడూ వినిపించని మృదుత్వం తొంగి చూసింది. ఆశ్చర్యంగా శ్రీధర్ వైపు చూసింది. సరళ తన కళ్లను తానే నమ్మలేనట్టుగా కళ్లను విశాలం చేసి చూసింది అతడి వైపు. తన మాట వినబడలేదేమో అనుకుని, కాఫీ అన్నాడు శ్రీధర్ మరోసారి. ఇదిగో ఒక్క క్షణం అంది సరళ కంగారుగా. కొడుకు అంత సౌమ్యంగా మాట్లాడగా చూసి ఎన్నో యుగాలైనట్టుగా ఉంది శ్యామలమ్మకు. వాళ్ళిద్దరినీ షికారుగా ఎటైనా పంపిస్తే బాగుంటుందన్న ఊహ ఆమె మనసులో మెదలడమే ఆలస్యం. ఏరా నాన్న, అలా దేవాలయానికి వెళ్ళి రాకూడదు అంది శ్యామలమ్మ కొడుకు వంక ఆశగా చూస్తూ. అలాగే, తయారవమను అన్నాడు వెంటనే. భార్యతో స్వయంగా మాట్లాడేందుకు జంకుగా ఉంది శ్రీధర్కు. నువ్వే స్వయంగా పిలవరా అనబోయి మళ్ళీ కొడుకు ఎక్కడ మనసు మార్చుకుంటాడోనన్న భయంతో, అమ్మాయి సరళ, ఒకసారి ఇలా రామ్మా అని పిలిచింది శ్యామలమ్మ. వస్తున్నానత్తయ్యా అని బదులు పలికి శ్రీధర్కి కాఫీ పలహారాలు అందించి వచ్చింది సరళ. ఏమీ లేదమ్మా, అబ్బాయి నువ్వు కలిసి గుడికి వెళ్ళి రండి అంది శ్యామలమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. నోరు తెరిచి చెప్పకపోయినా సంకోచంగా చూస్తున్న సరళ మనసులో మాట అర్థం చేసుకున్న దానిలా నవ్వేసింది శ్యామలమ్మ. వాడు వెళదామంటేనే నీకు చెప్పాను వెర్రిపిల్ల, ఎంత భయమే నీకు. సరేగాని ఆ రోజు పెళ్లి చూపుల్లో కట్టుకున్నావు కదా ఆకాశం నీలం రంగు పట్టుచీర, అది కట్టుకో, నీకు చాలా బాగుంటుంది అంది శ్యామలమ్మ. ఆ చీరంటే సరళకు కూడా చాలా ఇష్టం. అలాగే అత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జరిగిందంతా కలో నిజమో అర్థం కాలేదామకు. ఉదయం అతని ప్రవర్తనకు ఇప్పటి అతని ప్రవర్తనకు పోలికే కనిపించలేదు సరళకు. ఆలోచిస్తూనే గబగబా తయారై వచ్చింది సరళ. అంత తొందరగా తయారై వచ్చిన సరళను చూసి ఆశ్చర్యపోయాడు శ్రీధర్. ఆడవాళ్ల సింగారానికి గంటలు గంటలు పడుతుందని అతడి ఉద్దేశం. తన చెల్లెలు పద్మగాని రేఖగాని తొందరగా తెమిలిరారు. అలాంటిది సరళ ముస్తాబు ముగించుకుని 10 నిమిషాల్లో తయారై వచ్చిన సరళ వైపు ప్రశంసగా చూశాడు శ్రీధర్. సరళ తయారై వచ్చేసరికి సన్నజాజుల మాలతో రెడీగా ఉంది శ్యామలమ్మ. పూలెక్కడివి
అని ప్రశ్నార్థకంగా చూసింది సరళ అత్తగారి వైపు. పూలవాడొస్తే అబ్బాయి కొన్నాడు, ఇందా పెట్టుకో అంటూ సరళకు ఆ పూలమాలను అందించింది శ్యామలమ్మ. ఆ పూలందుకుంటూ కృతజ్ఞతగా శ్రీధర్ వంక చూసింది. కళ్లతో మాట్లాడమంటే ఇదే కాబోలు అనుకున్నాడు శ్రీధర్. తన వంక తల్లి వంక సరళ చూసిన చూపులు మననం చేసుకుంటూ. ఇద్దరూ అలా పక్కపక్కన నడుస్తూ వెళ్తుంటే శ్యామలమ్మ ఆనంద బాష్పాలతో 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది భగవంతుడికి. కొడుకు కోడల్ని ఇలా చూసుకునేలా వరమివ్వు తండ్రి అని. ఆ సంతోషంతో శ్యామలమ్మకు ఎక్కడలేని బలం వచ్చింది. గబగబా లేచి వంటగదిలోకి వెళ్ళింది. గులాబ్జామ్ ప్యాకెట్ కబోర్డ్లోంచి తీసి గులాబ్జామ్ తయారు చేసింది. ఏ కూర చేద్దామన్నా అన్నీ తక్కువగా ఉండడంతో కిచిడి తయారు చేసి అప్పడాలు వడియాలు వేయించింది. ఇంటి నుంచి బయటకొచ్చాక మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సరళ అన్నాడు శ్రీధర్. థ్యాంక్ యూ అంది సరళ ఆనందం నిండిన గొంతుతో. సారీ, ఉదయం చెప్పలేకపోయాను అన్నాడు సంజాయిషి ఇస్తున్నట్టుగా చూస్తూ. ఇట్స్ ఓకే అంది సరళ మృదువుగా. సంస్కారపూరితమైన సరళ మాటలు శ్రీధర్లోని అపరాధ భావాన్ని మరింత పెంచాయి. పళ్ళు టెంకాయలు కొని పూజారికిచ్చి భక్తిగా కళ్ళు మూసుకుంది సరళ. ఆ ముఖంలోని ప్రశాంతతని నిర్మలత్వాన్ని చూసి ఆశ్చర్యపోతూ తను నమస్కరించాడు శ్రీధర్. పూజారి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకుని గర్భగుడి నుండి బయటకొచ్చి మండపంలో కూర్చున్నారిద్దరు. ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు శ్రీధర్. అతడితో మాట్లాడడం బొత్తిగా అలవాటు లేని సరళ నేలచూపులు చూస్తూ కూర్చుంది. అతడితో కలిసి ఇలా రావడమే గొప్ప వరంలా ఉంది. శ్రీధర్ మాట్లాడకపోయినా అతడి సాన్నిధ్యమే ఎంతో హాయిని తృప్తిని ఇచ్చింది సరళకు. ఆనందంతో వెలిగిపోతున్న భార్య ముఖం వైపు చూశాడు శ్రీధర్. ఇంత చిన్నదానికి ఎంత ఆనందపడిపోతోంది. తమందరి మూలంగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ కూడా ఎవరినీ నిందించడం గాని తూలనాడడం గాని చెయ్యలేదింతవరకు. అలా అనుకోగానే అతడి మనసంతా జాలితో నిండిపోయింది. సరళ, అనేకసార్లు అకారణంగా నిన్ను నొప్పించాను. రియల్లీ ఐఎమ్ సారీ అన్నాడు. ఆ మాటలు అతడి ప్రమేయం లేకుండానే తోసుకు వచ్చేశాయి. ఉదయం నుండి సుడులు తిరుగుతున్న అపరాధ భావం అతని చేత ఆ మాటలు పలికించింది. ఏమంటున్నాడో మొదట అర్థం కాలేదు సరళకు. అర్థమయ్యాక అంది, జరిగిపోయిన దాని గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఫర్గెట్ ఇట్ అంది నెమ్మదిగా. ఈరోజు నేను నీకేమీ బహుమతి తేలేకపోయాను. సారీ అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా. ఇంతకంటే గొప్ప బహుమతి ఏం కావాలి నాకు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్ అంది సరళ మనస్ఫూర్తిగా నవ్వుతూ. ఓకే, ఇంటికి వెళ్దామా? అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తాను లేచి సరళకు చెయ్యందిస్తూ అన్నాడు శ్రీధర్. శ్రీధర్ ప్రవర్తనకు ఉదయం నుండి ఆశ్చర్యపోతూనే ఉంది సరళ. అందుకే అతడి చేతిని అందుకునేందుకు ముందు తటపటాయించిన అపురూపమైన పెన్నిధిలా అతడి చేతిని అందుకుంది. పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి ఒకరిని ఒకరు తాకడంతో ఏదో తెలియని ఆనందానికి హాయికి లోనయ్యారిద్దరు. సరళకే కాదు, శ్రీధర్కి కూడా ఆనందంగానే ఉంది ఆ సంఘటన. ఇదే రేఖతో షికారుగా అయితే ఆమె 4 పిల్లల్ని ఆమె భర్తని వెంటేసుకుని పోవాలి. సినిమాకి వెళ్లాలంటే ఎవరైనా చూస్తారని సెకండ్ షోకి వెళ్తూ ఉంటారు. తామిద్దరి మధ్య అంతరాయం రాకుండా వాళ్లకి ఎప్పటికప్పుడు ఏవో ఒక బహుమతులు ఇస్తూనే ఉండాలి. ఇలా స్వేచ్ఛగా బయట తిరిగి ఎన్నాళ్లయింది అనుకున్నాడు శ్రీధర్ మొదటిసారిగా భార్యతో ఆనందంగా ఫీల్ అవుతూ. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోకపోయినా ఏదో తెలియని హాయి ఆనందం ఇద్దరినీ చుట్టుముట్టినట్టయింది. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో వెన్నెల్లో స్నానం చేసినట్టుగా ఉంది సరళకు. శ్రీధర్తో నడుస్తూ ఉంటే కొడుకు కోడలు ఇంటికొచ్చేసరికి టేబుల్ మీద ముగ్గురికి భోజనాలకి అన్నీ సర్ది ఉంచింది శ్యామలమ్మ. వంట చేద్దామని లోపలికి వెళ్లిన సరళ ఆ ఏర్పాట్లను చూసి తెల్లబోయింది. ఎందుకత్తయ్యా శ్రమ పడ్డారు? నేనొచ్చి చేసేదాన్ని కదా అంది నొచ్చుకుంటున్నట్టుగా. ఇందులో శ్రమేముందమ్మా, నా పిల్లలకు నేను చేసి పెట్టుకోవడం కూడా శ్రమేనా అంటూ ఇద్దరికీ వడ్డించింది శ్యామలమ్మ. తల్లి వడ్డించడం చూసి అమ్మకి నా మీద కోపం తగ్గిపోయిందన్నమాట అనుకున్నాడు సంతోషంగా. ముగ్గురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ సంతోషం ఇలా శాశ్వతంగా ఉండిపోతే చాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంది శ్యామలమ్మ. పాలు తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టింది సరళ. ఈరోజు పాలొద్దు సరళ, తీసేయ్, భోజనం చాలా హెవీ అయింది అన్నాడు శ్రీధర్. పాలు తీసుకుని వెళ్ళబోయింది సరళ. వెళ్దువుగాని కూర్చో అన్నాడు శ్రీధర్. ఎదురుగా స్టూల్ లాక్కుని కూర్చుంది సరళ. అవును, నేను తెచ్చిన చీర కట్టుకోలేదే, కోపం వచ్చిందా ఆ రోజు జరిగిన దానికి
అని అడిగాడు శ్రీధర్ చిన్నబుచ్చుకుంటున్నట్టుగా చూస్తూ. అదేం లేదండి, అయినా కట్టుకున్నానుగా అంది సరళ ఆశ్చర్యంగా చూస్తూ. కట్టుకున్నావా? నేను గమనించలేదు. ఏంటో ఆ రోజు అమ్మ సౌమ్యంగా చెప్పి ఉంటే అలా జరిగేది కాదు. ఇక్కడి నుండి రేఖ ఇంటికి వెళ్ళాక తనేదో సర్ది చెప్పి నా చేత నీకు చీర కొనిపించింది. మీరంతా అనుకుంటున్నట్టు రేఖ చెడ్డది కాదు, విధివంచితురాలు అంటూ ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు శ్రీధర్. అది విన్న సరళకు తల తిరిగినంత పనయింది. సాయంత్రం నుండి పొందిన ఆనందం పేలిపోయింది. రేఖ చెప్తేనే చీర కొన్నాడన్నమాట. నా మీద ప్రేమ ఎలాగూ లేదు. కనీసం తల్లి మాట గౌరవించడమైనా కాదట. రేఖ కొనివ్వమంటే ఇచ్చారు. అందుకే తాను ఆ చీర ఉదయం కట్టుకున్నా గమనించలేదు ఈయన. ఏదో ముష్టిదానికి వేసినట్టు కొని పారేశారు ఈ మొఖాన. ఈ లెక్కన గుడికి కూడా ఆవిడ తీసుకువెళ్ళమంటేనే తీసుకువెళ్ళి ఉంటాడు. ఎప్పుడూ లేనిది ఇలా చేస్తున్నాడేంటా అని నిమిష నిమిషం తను ఆశ్చర్యపోతూనే ఉంది సాయంత్రం నుండి. అంతవరకు తీయని తలపులలో తేలిన సరళ మనసు చేదు తిన్నట్టుగా అయిపోయింది. భర్త తనంతట తాను ఇష్టపడి రాలేదు. ఎవరో దయాధర్మంగా వేసిన బిచ్చం అన్నట్టుగా ఉంది సరళకు. అవమాన భారంతో సరళ మనసు రగిలిపోయింది. చివాల్న అక్కడి నుండి లేచి పాలు లోపల పెట్టేందుకన్నట్టు గ్లాస్ తీసుకుని బయటకొచ్చేసింది. శ్యామలమ్మకి ఇదేదీ తెలీదు. కొడుకు కోడలు ఆనందంగా ఉంటారు అనే తృప్తితో నిశ్చింతగా నిద్రపోయింది. హఠాత్తుగా లేచిన భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ ఒక్క క్షణం. పుస్తక పఠనంలో మునిగిపోయాడు. తాను చెప్పవలసిందంతా సరళకు చెప్పేశాడు గనుక భారం తీరినట్టుగా అయిందతడికి. శ్రీధర్ మేలుకుని ఉన్నంతసేపు ఆ గదిలోకి వెళ్ళలేకపోయింది సరళ. అతడు నిద్రపోయాడని నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు నిశ్చింతగా లోపలికి వెళ్ళింది సరళ. తమ ఇద్దరి మధ్య రాత్రి ఏదో జరిగిందని జరుగుతుందని ఆతృతగా ఎదురు చూసే అత్తగారి ముఖం చూడలేకపోయింది. ఉదయం లేచాక ఎప్పటిలాగే ఏ మార్పు లేకుండా పనులు చేసుకుపోతున్న కోడలి వైపు ఆశగా చూసిన శ్యామలమ్మ నిర్లిప్తంగా ఉన్న సరళ ముఖం చూడగానే అర్థమైపోయిందామెకు. నిరాశగా నిట్టూర్చింది ఏమీ చెయ్యలేక. విన్నారు కదండి, నాతి చరామి శ్రీమతి పెప్పిలి హైమవతి గారి నవల ఆడియో సీరియల్ 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.